కలిసి రాదు. కాలం కలిసి వస్తే ఎవరు ఆపలేరు. కాలం కలిసి రాకపోతే ఎన్ని అనుకున్నా ఏది జరగదు. ఆ మాజీ డిప్యూటీ సీఎం విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఫ్యాన్ గాలి నుంచి బయటకొచ్చి సైకిల్ ఎక్కి విహరించాలని అనుకున్నా కావడం లేదు. చూస్తుండగానే 3వ ముహూర్తం వెళ్లిపోయింది. ఇప్పుడు 4వ ముహూర్తం పెట్టారు. ఈసారైనా ఆటంకాలను అధిగమిస్తారా? సైకిల్ ఎక్కి కీలక బాధ్యతలు స్వీకరిస్తారా? ఎవరా నాయకుడు? వైసీపీకి రాజీనామా చేసిన కీలక నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. దీనికి అనేక ఉదాహరణలు చూపిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పొలిటికల్ పండితులు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉండిపోయారు. ఉమ్మడి జిల్లా వైసీపీకి అధ్యక్షుడిగా, గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని పొలిటికల్ ఫ్యూచర్ కన్ఫ్యూజన్ లో చిక్కుకుందనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఓడాక వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని టీడీపీలో చేరాలని అనుకున్నారు. ఇందుకు రంగం సిద్ధం చేసుకోగా అడుగడుగునా అవరోధాలే. గత ఏడాది డిసెంబర్ 3న ఆళ్ల నాని సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ముహూర్తం ఫిక్స్ చేసుకోగా టీడీపీ తమ్ముళ్ల నుంచి వచ్చిన వ్యతిరేకతతో అది వెనక్కిపోయింది. డిసెంబర్ 8న మరో ముహూర్తం పెట్టుకున్న ఏలూరు తెలుగు తమ్ముళ్లు ఆళ్ల నాని చేరితే ఊరుకునేది లేదని అధిష్టానం ఆహ్వానాన్ని సైతం వ్యతిరేకించారు. ఆ తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ఆగ్రహంతో ఊగిపోతున్న తెలుగు తమ్ముళ్లను శాంతింపజేశారు. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే కుదరబోదని స్పష్టం చేశారు. దీంతో ఏలూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆళ్ల నాని చేరికను తెలుగు తమ్ముళ్ల కంటే ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలు ఆగ్రహం, ఆవేదన ఎక్కువగా ఉందట. ఇదే ఆళ్ల నాని చేరిక వాయిదాకు కారణంగా చెబుతున్నారు. దీంతో డిసెంబర్ 18 మరో ముహూర్తం ఫిక్స్ చేసినా అదీ వర్కౌట్ కాలేదు. ఇలా ముచ్చటగా 3 సార్లు ఝలక్కివ్వడంతో టీడీపీలోకి ఆళ్ల నాని ఎంట్రీ కష్టమని అభిప్రాయం కలిగింది. ఈ ఏడాది జనవరి వెళ్లిపోయింది. ఆళ్ల నాని మాటే లేదు, ఇక చేరిక లేదు అని అంతా అనుకుంటున్న తరుణంలో కొత్తగా ఫిబ్రవరి 8 ముహూర్తం జోరుగా చర్చల్లోకొచ్చింది. ఇది ఆళ్ల నాని వ్యతిరేక వర్గానికి మింగుడు పడ్డం లేదని టాక్. అసలు ఫిబ్రవరి 8న సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరతారనేది వాస్తవమా కాదా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఈసారి కేవలం పసుపు కండువా కప్పుకోవడం మాత్రమే కాదు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కూడా ఆళ్ల నాని తీసుకుంటారని ఇంకో ప్రచారం మొదలైంది. టీడీపీ అధిష్టానం ఆ స్థాయిలో ఆళ్ల నానికి పీఠమివ్వబోతుందనే ప్రచారం పీక్స్ కు వెళుతోంది. అంతేకాదు, ఆళ్ల నాని మంత్రి నారా లోకేష్ టీంలో ఉంటారని ఈ ప్రచారానికి మసాలా జోడిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు ఆళ్ల నాని చేరికను వ్యతిరేకించిన వారికి రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని చర్చ మొదలైంది. ఏలూరు అసెంబ్లీకి 7 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచారు ఆళ్ల నాని. మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేయడంలో స్థానికంగా రాజకీయాల్లో చక్రం తిప్పారు. తనకంటూ ఓ కోటరీ ఏర్పాటు చేసుకున్నారని అంటుంటారు. అయితే ఇటీవల ఆ కోటరీని బద్దలు కొట్టిన కొందరు ఎన్నికల సమయంలోనే టీడీపీలోకి వెళ్లిపోయారు. ఆళ్ల నాని ఓటమికి పరోక్షంగా సాయపడ్డారని ప్రచారం. వీటన్నింటినీ మౌనంగా చూశారు తప్పితే ఎక్కడ ఆళ్ల నాని రియాక్ట్ కాలేదంటారు. అందుకే ఆళ్ల నాని అధికార టీడీపీలోకి వస్తే ఆయన్ను నాడు వ్యతిరేకించిన వారి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. పైకి సైలెంట్గా ఉండే నాని ఎవరి లెక్కలు వారికే తెలుస్తారా, లేక ఎప్పటిలాగా మౌనంగానే ఉండిపోతారా అనేది మరో చర్చ. టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సైతం ఆళ్ల నాని ఎంట్రీపై పార్టీ కేడర్తో కలిసి తొలుత వ్యతిరేకించిన పరిస్థితి. తర్వాత అధిష్టానం నచ్చజెప్పడంతో ఆళ్ల నాని చేరికను ఓపెన్ గా స్వాగతించారు. హైకమాండ్ నిర్ణయానికి తిరుగులేదని ఎమ్మెల్యే చెప్పడంతో ఆళ్ల నానిని వ్యతిరేకించిన వారు డైలమాలో పడ్డారట. రేపటి రోజున ఆళ్ల నాని, ఎమ్మెల్యే బడేటి చంటి కలిసి పనిచేస్తే తమ పరిస్థితి ఏంటా అని తీవ్రంగా మదనపడుతున్నారట. సదరు లీడర్లను, కేడర్ను కదిలిస్తే కన్నీళ్లొక్కటే తక్కువ అంటున్నారు. ఆళ్ల నాని లాంటి వ్యక్తి పార్టీలో ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా చక్రం తిప్పుతారు? ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? తెలుగు తమ్ముళ్లకు నష్టమా, లాభమా అనే సందేహాలు మరికొందరిలో ఉన్నాయట.
ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థలో నాని వర్గమే టీడీపీలో చేరి పెత్తనం చేస్తుందనే చర్చ ఉంది. నియోజకవర్గంలో ఇప్పటికీ నానితో గతంలో సన్నిహితంగా ఉన్న వారి కోటరినే రాజ్యమేలుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆళ్ల నానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఎవరికి కష్టం, ఇంకెవరికి నష్టం, తన భవిష్యత్తు రాజకీయాన్ని ఏ విధంగా మార్చుకుంటారు, ఏలూరులో ఏ విధంగా పాగా వేస్తారు అనేది పెరుమాళ్లకే ఎరుక.